స్పోర్ట్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టే తెలుగు రాష్ట్రాలు ఇందులో భాగంగా ఇప్పటికే 2 రాష్ట్రాలు కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాయి. 2036 ఒలింపిక్స్ నిర్వహణ లక్ష్యమని తెలంగాణ అంటూ ఉంటే స్పోర్ట్స్ ఫర్ ఆల్ అంటూ 1,00,000 మందిని ఇందులో భాగస్వామ్యం చేస్తామంటోంది ఏపీ. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఆయన అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డు తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖేలో ఇండియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపరచడం, కోచ్లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని తీర్మానాలను ఆమోదించింది. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి 465 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడారంగం ప్రోత్సాహకానికి గతంతో పోలిస్తే 16 రెట్లు బడ్జెట్ పెంచామని తెలిపారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో కొత్త పాలసీని రూపొందించిన ఏపీ సర్కార్ ఆగస్టును స్పోర్ట్స్ మంత్ చేసే ఆలోచనలో ఉంది. వచ్చే ఏడాది స్పోర్ట్స్లో 1,00,000 మందిని భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు రచిస్తుంది. కొత్త స్పోర్ట్స్ పాలసీలో ఉద్యోగాల్లో కోటా పెంచాలని నిర్ణయించారు. స్పోర్ట్స్ కోటా 2-3% పెంచుతామనడంతో ఇటీవల నిర్వహించిన డిఎస్సీలో 421 మంది ఇందుకు అప్లై చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతల ప్రోత్సాహకం 75 లక్షల నుంచి 7 కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇవాళ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ క్రీడా దినోత్సవం జరపనున్న ప్రభుత్వం 480 మంది క్రీడాకారులను సత్కరించనుంది.